కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నాం, శ్రమ సంభవించినప్పుడే ప్రార్థన చేస్తున్నాం. నా దేవుడు నా ప్రార్థన వినట్లేదన్నా. అందరి ప్రార్థనలు వింటున్నాడు, అందరి జీవితాలు బాగున్నాయి, మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను మొరపెడుతున్నాను కదా, నేను ఫాస్టింగ్స్ ఉంటున్నాను కదా, ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను రోజుకు ఒకసారి, అవునా? మనం ఎంతగానో ఇష్టపడే మొబైల్ ఫోన్ ని 24 hours మనతో ఉండాలని మనం ఆశపడతాం. ఈ ఫోన్ కనపడకపోతే ఎంతో వేదన చెందుతాం. అది కనపడేంత వరకు ఇల్లంతా మొత్తం సెర్చ్ చేస్తాం. ఎందుకు అంటే ఫోన్ లేకపోతే మనం బ్రతకలేకపోతున్నాం. ఇప్పుడు మనమే కాదు, ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ లేకపోతే వారికి టైం ఏమీ తోచదంట, టైం గడవదంట, అవునా? క్రైస్తవులమైన మనము గడపవలసింది మొబైల్ ఫోన్తో కాదు కానీ పరిశుద్ధ గ్రంథంతో మన సమయాన్ని గడిపినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మన సమయాన్ని గడిపినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. కీర్తనాకారుడైన దావీదు 55వ కీర్తనలో ఈ విధంగా రాశాడు 16వ వచనంలో, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. మనం మొరపెడితే మన దేవుడు వింటాడు. ఎప్పుడు అంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున అనుందా? లేదు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకుందును. అదేంటన్నా ఉదయం రావాలి కదా అంటే యూదుల యొక్క క్యాలెండరు అది సాయంకాలంతో మొదలవుతుంది, సాయంకాలంతో ఎండ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను మొరపెట్టుతున్నాను. నేను మొరపెడుతున్న దేవుడు వింటాడు అని దావీదు సెలవిస్తున్నాడు. మనం మొరపెడితే దేవుడు కూడా వినే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే మన అవసరం వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెడితే దేవుడు వినడు. ప్రతి దినము మనం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, మానక నిత్యం మన దేవునితో మనం ప్రార్థనలు గడిపినప్పుడు ఆయన మన శత్రువులు ఎంతమంది అయినా కానివ్వండి, మన శత్రువులు ఎంతమంది అయినా రానివ్వండి, మనం ఒక్కరిగా ఉంటే మన దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఆయన మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? మనం ఇంకొక వచనం చదివినట్లయితే 18వ వచనంలో, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగేసి ఆయన నా ప్రాణంను విమోచించి ఉన్నాడు. మనం మన దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మన ప్రార్థన వింటాడు. మన శత్రువులు ఎంతమంది అయినా కావచ్చు, వారందరి మీద మనకి విజయాలు దయచేస్తాడు, నెమ్మదిని మన ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మీరు ఎక్కడ వెతికినా శాంతి, సమాధానం, నెమ్మది ఏ సూపర్ మార్కెట్ లో దొరకవు. అది పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీ సమయాన్ని విలువలేని వాటి కొరకు వెచ్చించొద్దు. విలువైన దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయంతో నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినట్లయితే ఆయన నీతో నిలబడతాడు. నీ కష్ట సమయంలో, నీ శ్రమ సమయంలో, నీ ఇబ్బందుల సమయంలో ఆయన నీ వెంట ఉంటాడు. నీ శత్రువులు అనేకులై ఉండొచ్చు, కానీ ఆయన నీతో ఉంటే నీకు విరోధి ఒక్కడు ఉండడు. కాబట్టి దేవునితో సమయాన్ని గడపండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను నా దేవునికి మొరపెడతాను అని దావీదు సెలవిస్తున్నాడు. ఈ దినము నుండి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకో. అప్పుడు నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ ప్రార్థన వినడానికి నా దేవుడు చాలినవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.